కేటీఆర్ పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింపతి కోసమే కేటీఆర్ పదే పదే అరెస్ట్ మాట అంటున్నారు అని అంటున్నారు ఆయన. కేటీఆర్ అరెస్ట్ కి తాము కుట్ర చేయడం లేదు అని చెప్తున్నారు శ్రీధర్ బాబు. లగచర్ల ఘటనపై విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయంటున్నారు శ్రీధర్ బాబు. మాజీ శాసనసభ్యులు మేము ఎవరైనా వస్తే కొడతాం, కొట్టి తీడుతాం, బుద్ధి చెప్తామని చెప్పింది వారా? మేము కనబడుతుంది కదా. అస్థిరపరిచే కార్యక్రమ భాగంలో బీజేపీకి సంబంధించిన ఒక సోదరుడు అంటాడు, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మీద తీసేపడతా ఉన్నాడు. దానికి దీనికి కరెక్ట్గా లింక్ కుదురుతా ఉంది. బీజేపీ టీఆర్ఎస్ చేసే ఒక ప్లాన్, ఇద్దరు మిత్రులు కలిసి చేస్తా ఉన్న ఒక ప్రయత్నం స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు వారిని అడ్డు పెట్టుకొని దాదాపు 15-16 మంది ఆ ప్రాంతంలో రైతు కాని వాళ్ళు కూడా బండలు విసరడం, వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని అక్కడ పోయి పరామర్శించడం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక కలెక్టర్ పైన దాడి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ పైన దాడి, చంపే ప్రయత్నం జరిగిందా లేదా స్పష్టంగా మేము చెప్పడం కాదు, టీవీలలో కనబడ్డాయి. బలవంతంగా మీరు ఈరోజు దీనికి ఒప్పుకోవాలని చెప్పడం జరగలేదు. కలెక్టర్ గారు పోయి వారి అభిప్రాయ సేకరణ భాగంలోనే వారికి ఎక్కడికి వెళ్ళడం జరిగింది. విచారణ తేలిపోతుంది. విచారణ ఈరోజు ఒక సీనియర్ పోలీస్ అధికారి పర్యవేక్షణలో విచారణ జరుగుతూ ఉంది. అన్ని విషయాలు కూడా స్పష్టంగా బయటికి రావడం జరుగుతుంది.